జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు చూస్తున్నట్టయితే 4th డే ఆర్మూర్ నుంచి నిర్మల్ దాకా వెళ్తున్నాం. 40 కిలోమీటర్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు పండగ కదా, అందుకని చెప్పి కొంచెం తక్కువ పెట్టుకున్నాం. ఆడ రెస్ట్ తీసుకున్నది. ముందే ఇంకా ఘాట్ సెక్షన్ ఉంది ముంగట్నే. ఆర్మూర్ నుంచి 10 కిలోమీటర్స్ వచ్చినాం చాయ్ దానికి. ఆ షాప్లో మనం చాయ్ తాగుతారు. మన సైకిల్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది. రెస్టారెంట్కి వెళ్తారు. ముంగట ఘాట్ సెక్షన్ చూస్తున్నట్టయితే మనకు రోడ్లో అర్థమైపోయి ఉంటుంది. అందుకని ఇక్కడ కొంచెం సేపు 10 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పటికీ ఇంకా 30 ఉంది. ఘాట్ ఉంది కానీ కొంచెం చాయ్ బ్రేక్ తీసుకుంటున్నాము. ఇక మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా అంతే. ఇక ముంగట మన వీడియోస్కి సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు అయితే దగ్గర నిర్మల్ దాకా, మన హైదరాబాద్కి నిర్మల్కి మొత్తం 200 కిలోమీటర్స్ దాకా పైన వచ్చినాము. ఇంకా ముందుకెళ్ళినాక మన ఎట్లుందో భిక్ష అంటే ఈరోజు సింగిల్ హాలిడే పెట్టుకుందాము. ఫ్రెష్ అప్ అయినా ఏదైనా గాలి కొట్టేదైనా నట్లు టైట్ చేసుకోవాలని ఈరోజే పెట్టుకుంటున్నాము. ఇందాకనే చాయ్ తాగినాము. మనల్ని అందరు టకాంచుకపోయారు. కాలు మామూలుగా అయితే మస్తు గుంజుతున్నాయి. మనకు దారిలో కానీ కొంతమంది RSS వాళ్ళు కానీ చాలా మంది కనిపించారు. ఒక అన్న వచ్చిండు, ఇంటికాడ తినబెట్టిండు. లోపలికి ఇంటికాడికి తీసుకొని తినబెట్టిండు, మంచిగా చేసిండు. అన్నకి థ్యాంక్స్. మళ్ళీ 500 ఇచ్చిండు. ఇక అట్టి పండు కూడా ఇచ్చిండు. దాన్ని మాకు ఇటు దాకా తీసుకొని వచ్చిండు. పండుకోండి, ఇంకా ముంగట దాకా నేను చూసుకుంటా. ఆయన కూడా RSS టీం మెంబర్ అంట. అప్పట్లో 1992లో అప్పుడెప్పుడో బాబ్రీ మసీద్ అయినా కూలగొట్టిండంట. ఆయననే వచ్చింది మా దగ్గరికి స్వయంభూ. అంటే వచ్చేది తన్మని ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. అక్కడ కూడా హాల్ట్ అనేది మనకు చూపిస్తుండు. వాళ్ళకి కాల్ చేసిండు. మళ్ళీ అక్కడ నిన్న నైట్ హాల్ట్ కాడ ఆర్మూర్ కాడ వేరేలు అల్ప మాకి పెట్టిరు. మళ్ళీ పొద్దుగాల వేరే అతను పెట్టిండు. తిన్నాము. అన్నకి అందరికీ అయితే థ్యాంక్స్. ఆర్మూర్ కాడ విలేజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇక ఏం చెప్పలేను కానీ మాటలు చెప్పలేము. మస్తు చూసుకోరు. షెల్టర్ ఇచ్చిండు అన్నీ. థ్యాంక్స్ అన్న. సత్యనారాయణ అన్న, RSS టీమ్ థ్యాంక్స్ అన్న. నీ కూడా కర్రసేవ సామర్థ్యం థ్యాంక్ యూ అన్న. అందరూ బాగా హెల్ప్ చేసారు మాకు. ఇక మరి భిక్ష ఇప్పుడు ముంగడు పోయి సింగిలారిటీ పెట్టుకున్నాము. ముంగడికి వెళ్ళి పెడతాం. రైట్. జై శ్రీరామ్. చూస్తున్నట్టయితే మనము ఇక్కడ అయ్యప్ప స్వామి భిక్ష అనేది పెడతారు. మనం ముంగట సాములు చెప్పారు. అదే ఇందాక చాయ్ హోటల్ కాడ ఉన్నది కదా, అక్కడ నుంచి అయితే మనకు ఒక సామి చెప్పిండు ఇక్కడ అయ్యప్ప స్వామి భిక్ష పెడతారని. ఊరు మొత్తం ఒక దగ్గర 500 మంది పబ్లిక్ వచ్చింది. దాంట్లో మనకు లోపలికి పోయి తీసుకుపెట్టి తినబెట్టి ఇక్కడ పోతున్నాం, అయోధ్యకు పోతున్నామని. ఒకసారి ఇక్కడ ఫుల్ కోతులునే. అక్కడ హనుమంతుడు కొండ లోపల ఉన్నాడు. అక్కడ విగ్రహం కట్టిరు. ఇది బాల్కోట్ అనే ఊరు కదా, బాల్కోట్ అనే ఊరు. ఇక మన వాళ్ళు అప్పుడే తినేసి ఆడ ఉన్నారు. ఈరోజు భిక్ష కూడా మనం అన్నదానం ప్రభు దగ్గరనే తిన్నాము. అయ్యప్ప స్వామి ఈరోజు పడి పూజ ఉన్నది. ఇక్కడ జ్యోతి కూడా వస్తుందంట. ఇక్కడ ఆదిలాబాద్ ఇక్కడ జ్యోతి కూడా పెడతారంట. ఆభరణాలు కూడా చేస్తారంట. బంగారు మెట్లు కూడా ఉన్నాయంట ఇక్కడ. బంగారు మెట్లు. అవి బంగారు మెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. బంగారు మెట్లు అంటే మనకు టైం సరిపోతలే, అందుకే ఉంటలేము. ఘాట్ రోడ్ సెక్షన్ ఉంది. ఈరోజు ఎట్లయినా చూపిస్తా. ఒకసారి దగ్గర పోయితే మీకైతే బంగారు మెట్లు అనేది చూపిస్తా. మొత్తం ఈ బంగారు మెట్లు. బంగారు మెట్లు ఇవి. నైట్ పూజ ఉంది, జ్యోతి కూడా ఉంది. కానీ మనమైతే ఉంటలేము. ఎందుకంటే మనం నైట్ ఎట్లయినా నిర్మల్ కన్ఫర్మ్ పోవాల్సిందే. ఈరోజు వెళ్ళకపోతే మళ్ళీ లేట్ అవుతుంది. ఒక్కరోజు మిస్ అయినా చాలా లేట్ అవుతాము. జై శ్రీరామ్. మళ్ళీ ముంగట మీకు ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలనుకున్నా ముంగట నీకు ఇస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెస్ట్ అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయంట. మస్తు మంది చెప్తారు. వీడికెళ్ళి మనకు ఆదిలాబాద్ వరకు ఘాట్ రోడ్డే ఉందన్నమాట. దానివల్ల ఇక మనం నిర్మల్ పోతేనే రేపు ఆదిలాబాద్ వెళ్ళగలుగుతాం. లేకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది అయిపోతుంది. కాలు తొడల కాడ ఏం మస్తు గుంజుతుంది. ఈ అన్నని కూడా కొంచెం మనకు టేక్ కేర్ తీసుకుంటూ. హాయ్ అన్న. ఏం పేరు అన్న? హాయ్ నవీన్. ఈ అన్న కూడా మంత లోపల తినబెట్టి అన్న అందరినీ కూర్చోండి. పబ్లిక్ వల్ల ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైడ్గా కూర్చోబెట్టి అందరికి అన్నదానం పెట్టిండు మనకి. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే రైట్. జై శ్రీరామ్. హాయ్ గాయ్స్ అన్న. జై శ్రీరామ్ అన్న. మొత్తానికైతే మన నిర్మల్కి అయితే వచ్చేసినాము. నైట్ హాల్ట్ ఇది. పక్కన గల్లీలో అన్న వాళ్ళు బిల్డింగ్ మీద సపరేట్ ఒక రూమ్ ఉంది, మాకు ఇచ్చేసారు.
వాళ్ళ అన్న వాళ్ళ కార్లో కలిస్తే ఒక అన్న వచ్చిండు. పొద్దున అన్నది వీడియో పెడతాను. అన్ననే జాగ్రత్త తీసుకుంటుండే. ఒక రూమ్ అయితే మనకి చలిపెట్టకుండా ఒక రూమ్ అయితే ఇచ్చిండు ఫెసిలిటీగా. అన్న ఫుడ్ పెడతా అన్నాడు. అన్న వద్దాను ఎంత చేసింది నాకు చాలా అని చెప్పి మేము బయటికి వచ్చినాము టిఫిన్ చేయడానికి. బండికాడనే టిఫిన్ చేస్తున్నాము. ఇక ఈరోజు అయితే సక్సెస్ఫుల్లీ ఇట్లా గడిచింది 4th డే. ఇక మళ్ళీ రేపు ఆదిలాబాద్ 87. అది డేంజర్ అన్న. అది మొత్తం ఘాట్ రోడ్ ఉందన్నమాట ఆదిలాబాద్ అయితే. అది ఒక్కటే అయిపోతే మిగతావన్నీ మంచిగానే ఉన్నాయి. వాళ్ళ మొత్తం టిఫిన్ బయట తీసేసుకున్నాము. ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్ ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 78 కిలోమీటర్స్ ఉంది. రేపు ఆడి ఫుల్ ఘాట్ ఇచ్చాను అన్న అందరూ అంటారు, పబ్లిక్ చెప్తారు. రేపు అడిగిపోయినాకైతే లేట్ ఇప్పుడు తింటున్నాము. తిన్న తర్వాత మళ్ళీ ఈరోజు అయితే డే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుని దయ వల్ల. ఇది చూస్తున్నాం ముందర ముంగట. చెప్తా చెప్పు. సిడ్నీ అయిపోయింది ఆడికి పోవాలి. ఇంటికైతే వెనక ఆడాడు. జై శ్రీరామ్ బాయ్. జై శ్రీరామ్. తిను సైకిల్ చెప్తూనే ఉంది. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న. దోశ ఆర్డర్ పెట్టిరా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఈ యువకులు నలుగురు హైదరాబాద్ బోరుబండ నుంచి ఈరోజు అయోధ్య వరకు సైకిల్ పై వెళ్ళడం చాలా సంతోషం. ప్రతి ఒక్క భాషలు గర్వించేలాగా వీళ్ళ ప్రయాణం చాలా సాఫీగా జరగాలి ప్రతి ఒక్కరు కోరుకుందాము. యువత ప్రతి ఒక్కరు కూడా రామ మందిరంపై రాముడిపై దృష్టి పెట్టి ధర్మపాత్యంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎన్సీసీ రాకేష్ రెడ్డి మా అందరు డాక్టర్స్ వీళ్ళకు వెన్నంటి అయోధ్య వరకు మేము వెన్నంటి ఉంటామని మాటిస్తున్నాము. ఏ కష్టమైనా ఏ సుఖమైనా వీళ్ళతో చేరుకునే వరకు మేము వీళ్ళ వెన్నంటే ఉంటాం. ప్రతి కష్టం సుఖము చేరుకున్నాం. ప్రతి యువత కూడా రాముడికి దగ్గరగా ధర్మంకు దగ్గరగా దేశకు భద్రతగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎన్సీసీ కోరుకుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి.